హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మేక కాళ్ళతో పాయా చేస్తున్నానండి. దీంట్లోకి హైదరాబాదులో అందరూ రొట్టె బ్రెడ్ తింటారండి. నేనైతే దోశ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఐటెంలోకి ఈ పాయ అంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి రకరకాల కాంబినేషన్ వేసుకుంటారు. నేనైతే మాత్రం దోశ చేస్తున్నాను. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా మీరు ఇంట్లో చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? దోశ పిండి కూడా రెడీగానే ఉందండి. మనం పాయా చేసుకుని దోశలు వేసుకుందాం. ఓకే, నేను 4 కాళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసుకుందాం. 1 ఇంచి అల్లం ముక్క ఇలా కోసుకుని వేసుకోవాలండి. 1 చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 2 చెంచాలు ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1/2 ఇంచి దాల్చిన చెక్క, 3 తెల్ల యాలుక్కాయలు, 2 నల్ల యాలుక్కాయలు, 1 స్టార్ పువ్వు, ఇవన్నీ కలిపి బట్టలో చుట్టి గట్టిగా కట్టి అందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. దా దా మూత తీసేద్దామండి. వాసన అయితే గుమగుమలాడుతుంది. ఇప్పుడు ఈ మసాలా మూటను తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో ఉన్న సారం అంతా నీళ్ళలోకి దిగిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇక మనం దీంతో పని లేదు, తీసి పక్కన పడేద్దాం. పాయా ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. ఇక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 3 చెంచాలు నూనె వేసుకుని 1 పెద్ద ఉల్లిపాయ కోసుకుని వేసేసుకుందాం. ఒక చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త నీళ్ళు వేసుకొని ఈ మసాలా పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత 1 కప్పు జొన్నపిండి వేసి బాగా కలుపుకుందాం. ఈ జొన్నపిండి ఎందుకు వేస్తామంటే చిక్కదనం కోసం, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కాస్తంత పుదీనా, కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి 2 నిమిషాలు వేగాక మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. మూడు ఇలాచి, 5 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 1/2 చెంచా షాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసి కలుపుకొని మనం వెంటనే పక్కన పెట్టుకున్న పాయ వేసి కలుపుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. 1/2 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ పాయ బాగా మరగాలండి. 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. పది నిమిషాలు అయిందండి. అబ్బా, ఏం వాసన అండి, గుమ్మగుమ్మలాడిపోతుందండి. పాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని దోశలు వేసుకుని వేడివేడిగా ఒక పట్టు పట్టేద్దామండి.
ఫస్ట్ పాయ సూప్ తాగాలండి, దీని తర్వాతే ఏదైనా. అబ్బా, టేస్ట్ అదిరిపోయిందండి, సూపర్. ఆహాహాహా, అంత టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు దోశతో తిని చూద్దామండి ఎలా ఉంటుందో. ఇలా ముంచుకోవాలండి పాయాల దోశ. ఈ దోశ పాయాన్ని పీల్చుకుని బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇప్పుడు ముక్క తిని చూద్దామండి. పాయాలో ముక్క అంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, పాయ బ్రహ్మాండం ఉడికిందండి, మంచి టేస్ట్ ఉందన్నమాట, సూపర్. ఆవో ఆవో, జబర్దస్త్, సూపర్. వారే వా, పాయ ముక్క ఇలాగే తినాలండి, చాలా బాగుంటుంది. నాకు మహా ఇష్టం అండి. చాలా బాగుంది. మొన్న మేము అవార్డు ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అండి, మా అబ్బాయి తెల్లవారుజామున నవాబ్ హోటల్ ఏదో ఉందండి, అక్కడ తీసుకెళ్ళాడు. చార్మినార్ దగ్గరలో ఉంది. నిజంగానండి సూపర్, టేస్ట్ మాత్రం అల్టిమేట్, అంత బాగుంది. అది తిన్న తర్వాత కూడా నాకు అలాగే పాయా చేసుకుని తినాలనిపించి ఈరోజు నేను ఈ పాయా చేసుకున్నాను. టేస్ట్ మాత్రం అదే విధంగా వచ్చింది, సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. దాని టేస్ట్ దానిదేనండి, దీని టేస్ట్ దీనిదేనండి, రెండూ బాగున్నాయి. కాబట్టి మీరు ఇదే విధంగా ట్రై చేసుకుని తిని చూడండి. ఓకే, ఇడ్లీలో కూడా దోశలో కూడా ఈ పాయ మాత్రం సూపర్గా ఉంటుంది, అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. ఓకే.